హాయ్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, కొన్ని గంటల్లో మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. 2024లో అడుగు పెట్టబోతున్నాము. అందరూ మంచిగా ఉండాలని, ఆ ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఫ్రెండ్స్ మనము ఈరోజు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు. ఫ్రెండ్స్, నిన్న మాట్లాడింది మెటల్ కార్డు కోసం మాట్లాడాం ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం ఫీ ఎక్కువ ఉంది, అలాగే జాయినింగ్ ఫీ ఎక్కువ ఉంది, రెన్యువల్ ఫీ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకో కార్డు ఎతికి ఈ కార్డు మీ అందరి కోసమని చేయడం జరుగుతుంది. ఈ ఇయర్లో ఇది లాస్ట్ వీడియో ఫ్రెండ్స్ మనకి. కాబట్టి ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఛానల్ని గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. మనకి రాబోతున్న సంవత్సరంలో అంత మంచి జరగాలని దేవుడిని కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రండి ఈ కార్డు కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ కార్డు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎన్ఎఫ్సి సపోర్ట్తో వస్తుంది. దీని రేటింగ్ కూడా మనకి 5కి అవుట్ ఆఫ్ 4.6 ఇచ్చున్నారంటే ఇది ఒక మంచి కార్డు అనే విషయం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యాన్యువల్ ఫీ ఉంది, అలాగే మనకి జాయినింగ్ ఫీ కూడా ఉంది దీంట్లో. కాబట్టి జాగ్రత్తగా చూసి మీకు సూటబుల్ అవుతుందంటే కార్డ్ని మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది ఒక బెస్ట్ కార్డే కిందకు వస్తుంది కాబట్టి చూడండి. మనకి జాయినింగ్ ఫీ వచ్చేసి ఇది మనకి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఫర్, ఇది వచ్చేసి మంత్లీ లెక్క ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. ఫర్ మంత్ అని ఇచ్చారు, ఇయర్లీ కాదు. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కార్డు వచ్చేసి అలాగే ఇది వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి ఫీ ఉంటుంది. కాబట్టి కార్డ్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ ఫర్ మంత్ ఇది మనకి ఫీ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది రెన్యువల్ కూడా ఎవ్రీ మంత్ అవుతుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే దీంట్లో బెనిఫిట్స్ ఏమి ఇయ్యారు, రివార్డ్ పాయింట్స్ కూడా ఏమి ఉండదు దీంట్లో. మనకు స్పెండింగ్ చేసిన బట్టి రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. కాబట్టి ట్రావెలింగ్లోన, మనకి మూవీస్లోన, షాపింగ్స్లో ఇది ఒక మంచి కార్డ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఒకసారి చూడండి. ఇది వచ్చి డిస్కౌంట్ అప్ టు 750 రూపీస్ బుక్ మై షోలో ఇస్తారు. సెకండ్ మూవీ టికెట్, ఈవెంట్లో టికెట్స్ మనకి మ్యాక్సిమం 4 టికెట్స్ అనేది ఫర్ మంత్లో మనకి. అలాగే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేది మన దగ్గర నుండి ఏమీ ఛార్జబుల్ కాదని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయం కాబట్టి ఒకసారి చూడండి. కాకపోతే మినిమం మనము దీంట్ నుండి 12,000 రూపాయలు మనము మ్యాక్సిమం డిస్కౌంట్ దీంట్ నుండి పొందొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు చూడండి. రెగ్యులర్గా మనకి యూస్ అవుతుందంటే కంపల్సరీ కార్డ్ తీసుకోండి. కాకపోతే ఇది ఎవ్రీ మంత్ ఫీ అనేది ఉంటుంది. కాబట్టి దానికి వచ్చేసి ఆ ఫీ మాఫ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. అది మనం చెప్తాను, వీడియో ఎండింగ్లో చెప్తాను. చూడండి, క్లియర్గా చదివి కార్డ్ని మీరు అప్లై చేసుకుంటామంటే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రీమియం కార్డ్ బేసిక్ లెవెల్లోనే ఉంది ఇది కూడా. కాకపోతే దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి మంత్లీ మనము 50,000 దీంట్లో స్పెండింగ్ చేసేస్తే మనకి మ్యాక్సిమం 4 మంత్ వచ్చేసి చేసేస్తే మనకి ఇది వచ్చేసి చూడండి, మనకి ఇది వచ్చేసి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ ఇస్తున్నారు. అలాగే లాంచ్ యాక్సెస్ కూడా మనకి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా అన్లిమిటెడ్ ఇస్తున్నారు. ఇది ఒక అమెరికన్ ఎక్స్ప్రెస్ వీసా లాంచెస్ ప్రోగ్రామ్తో వస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రీమియం కార్డు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే మనము ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. వచ్చేసి మనకి దాని వర్త్ వచ్చేసి 50,000 ఉంటుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ డెత్ కవర్ వచ్చేసి 3 crores ఉంటుంది. ఇవన్నీ ఆ ప్రీమియం కార్డులో ఉన్న లెవెల్లోనే ఉంది. ఇది కూడా సెగ్మెంట్లో ప్రీమియం కార్డు కాబట్టి చూడండి. ఇది మ్యాక్సిమం మనము మంత్లీ ఫీ రెన్యువల్ మనము చేసుకుంది మ్యాక్సిమం 10 లక్షలు ప్రీవియస్ మంత్లో యాన్యువల్గా మనము నెలకి 1,00,000 రూపాయలు మనం స్పెండ్ చేసేస్తే అది వచ్చేసి మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక విషయం మీరు బాగా గమనించండి. అలాగే 1,50,000 రూపాయలు మనం చేసేస్తే ఇది వచ్చి ఇయర్లీ మనకి వచ్చేసి అది వచ్చేసి ఫ్రీ అయిపోతుంది, వేవ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మంత్లీ 1,00,000 రూపాయలు యూజ్ చేసేటోళ్ళు ఎవరు లేరు అనుకోకండి ఫ్రెండ్స్. మంత్లీ 2-3 లక్షల రూపాయలు యూజ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. అలాంటి వాళ్ళు చేసుకుంటే
వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి ఈ కార్డ్ నుండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే దీంట్లో వచ్చేసి మనకి అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి. యాడ్ ఆన్ కార్డు కూడా ఫ్రీ చేస్తారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీయవద్దు. ఇది ఒక అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ కొలాబరేషన్తో వస్తుంది కాబట్టి ఈ కార్డు ఒక మంచి కార్డే. ఒకసారి మీరు దీని ఫీచర్స్ అన్నీ మీరు చూడండి. స్పెండింగ్ ఆఫ్ ద 1 lakh ఎవ్రీ ప్రీవియస్ మంత్లో చేసుకుంటే యాన్యువల్ ఫీ అనేది మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఒకసారి చూసుకోండి. మనకి ఈ కార్డ్ నుండి అన్నీ క్లియర్గా రాసి పెట్టారు కాబట్టి ఒకసారి మీరు చూసి మనకి ఇది సూటబుల్ అవుతుందంటే కంపల్సరీ కార్డ్ని అప్లై చేసుకోండి. ఇలాంటి కార్డు ఉండడం వల్ల మంచి జరుగుతుంది కానీ మనకి చెడ్డగా జరగదు. ఎందుకంటే దాన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవాలి. చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఎయిర్ యాక్సిడెంట్లో అయితే మనకి 3 crores అనేది ఇస్తున్నారు. ఏమేమి దీంట్లో ఏ సెగ్మెంట్ని ఎంత ఇస్తాం అనేది క్లియర్గా రాసి పెట్టారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్లైట్ కానీ డిలే అయిందనుకోండి, మనకి 12 hours డిలే అయిందంటే డిలే ఛార్జెస్ కూడా మనకి వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ సర్కిల్లో ఉండేటోళ్ళు అయితే ఈ కార్డ్ని ఒకసారి చూడండి. చూస్తే మీకు ఈ కార్డులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ కార్డ్ అనేది అప్లై చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ కార్డ్ అని చూస్తారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్.